ఇప్పటికే చైనా మీద 10% టారిఫ్లు అన్నాడు 20% వేశాడు, కెనడా మీద 20% వేశాడు, మెక్సికో మీద 20% వేశాడు. భారత్ మీద ఎప్పుడో వేస్తానని ప్రకటించి ఇప్పటిదాకా ఆగింది. ఎందుకంటే మొన్న ట్రంప్ మోడీ వెళ్ళొచ్చిన తర్వాత, అలాగే పీయూష్ గోయల్ వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తాజాగా టారిఫ్లు వేస్తానని ప్రకటించాడు రేపు ఏప్రిల్ 2 నుంచి అన్నటువంటి చూసాం. అయితే ఇక్కడే అసలు కథ నడుస్తోంది. ఎందుకు ఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఇప్పుడు చైనా, మెక్సికో, కెనడా లాంటి వాటి మీద వేసిన ఆంక్షల వలన భారతదేశం నుండి అమెరికాకి ఎగుమతులు పెరిగే పరిస్థితుందంట. భారతదేశం నుండి అమెరికాకి ఎగుమతులు పెరిగే పరిస్థితుంది. ఇది FIEO ప్రెసిడెంట్ తాజాగా అంచనా వేయడంతో పాటుగా వాళ్ళ సంస్థ నుంచి లెక్కలు చెప్పుకొచ్చారు. దీంతో అమెరికా అధ్యక్షుడికి రగిలిపోతుంది. అక్కడి నుంచి ఆపేస్తే ఆటోమేటిక్గా అమెరికాకి ఆ బేరం అంతా పెరుగుతుంది అనుకుంటే ఆ బేరం అంతా రేపు పొద్దున అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹100 వస్తువు చైనా వాడి దగ్గర నుంచి సరుకు ₹100 పోతుంది. అట్లాగే మెక్సికో వాడి సరుకు ₹100 దొరుకుతుంది అమెరికాలో. అట్లాగే కెనడా వాడిది ₹100 దొరుకుతుంది. అమెరికా వాడిదేమో ₹150, ఇండియా వాడిది ₹120. ఇప్పుడు ఆ ₹100 కంట్రోల్ చేస్తే ₹120 దగ్గరికి వస్తారు కదా, 150 దగ్గరికి పోరు కదా. కాబట్టి భారతదేశం మీద కూడా ఆంక్షలు పెట్టాలి అన్నటువంటిది ట్రంప్ ఉద్దేశం వెనకాల అదే ఉందని చెప్తున్నారు.